మేడం నమస్తే అండి. మరి ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ ఉన్నారు. ప్రజలందరూ కూడా ఏ పాలన బాగుంది, ఏ పాలన బాగాలేదని చెప్పి తేడా తెలుసుకున్నారు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గెలుపు కోసం ప్రజలందరూ వేచి చూస్తున్నారు అని చెప్పి మాట్లాడుతున్నారు. గత 5 ఏళ్ల పాలనకి ఇప్పుడు కూడా ప్రభుత్వంలో ఉన్న 3 సంవత్సరాల పాలనకి వ్యత్యాస ప్రజలంతా గమనించారు. ఈసారి చంద్రబాబుకి గట్టి బుద్ధి చెప్తారు అని చెప్పి మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏంటి అసలు దాని మీద మీ ఒపీనియన్ ఏంటి? అసలు ఎలా చెప్పనేయండి, ఏదో చెప్పుకొనియండి. అలాగే అయితే ఇప్పుడు చంద్రబాబు గారు చెప్పిన వాటిల్లో మొత్తం ఉనండి, స్టార్టింగ్ నుంచి కూడా సూపర్ 6 అని చెప్పారండి. వెంటనే రాగానే ఇసుక ఆయన ముఖ్యమంత్రిగా జగన్ గారు ముఖ్యమంత్రిగా ఉన్న టైంలో ఇసుక టైట్ అయిపోయిందండి. అప్పుడు ఎంతమంది చనిపోయారు, ఆత్మహత్య చేసినారు, ఎంతమంది ఊళ్ళో వదిలేసి వెళ్ళిపోయారు పనులు లేక వేరే రాష్ట్రాలకి. దాన్ని కరెక్ట్ చేశాడా? ఫ్రీ ఇసుక పెట్టాడా? పింఛన్ పెంచుతానన్నారు. గవర్నమెంట్ వచ్చే వెంటనే 4,000 ఆ ముందు నెల నుంచి కూడా కలిపి మరీ ఇచ్చేశారు. ఇంకా ఆయన ఇచ్చేయని ఏంటండి ఫ్రీ బస్ అన్నాడు. సంవత్సరానికల్లా కరెక్ట్గా ఫ్రీ బస్ పెట్టేశారు. మొన్న ఆగస్టుకి 2వ సంవత్సరం వచ్చిందండి, ఫ్రీ బస్ పెట్టారు. మరి ఇంకా ఆయన చెప్పినవన్నీ చేస్తూనే ఉన్నారు కదా. ఉద్యోగాలు తీసుకొస్తున్నారు, కంపెనీలు తీసుకొస్తున్నారు, పరిపాలన చక్కగా చేస్తున్నారు. మరి గత 5 ఏళ్ల పాలన ఏం చెప్తారు? గత 5 ఏళ్ల పాలన నువ్వు సరిగ్గా చేయలేదు కాబట్టి నిన్ను 11లో కూర్చోబెట్టారు, వాళ్ళని 164కు తీసుకొచ్చారు. నీకు అంత ఎందుకు పడిపోయావు నువ్వు? ఒకసారి మా అయితే పోనీ 100లోనూ ఉండొచ్చు కదా, నువ్వు ఎందుకు లేవు? జనం అందరూ ఆలోచించారు. ఇలాగైతే పిల్లలు భవిష్యత్తు లేదు, యూత్కి మార్చుకుందామనే గవర్నమెంట్ని మార్చుకున్నారు. అసలు జగన్మోహన్ రెడ్డి గారే అసలు సుపరిపాలన అందించారు. ప్రభుత్వం ఈ రోజున ఈ విధంగా సంక్షేమ పథకాల మొత్తం అందిస్తుంది లేదా డెవలప్మెంట్ చేస్తుందంటే అదంతా జగన్మోహన్ రెడ్డి గారి విజనరీ వల్లే అని చెప్పి మాట్లాడుతున్నారు వైసీపీ నాయకులంతా. ఏంటండి ఆయన విజనరీ? ఆయన వచ్చిన రోజునే ప్రమాణ స్వీకారం అయిన రోజునే తీసుకెళ్ళి ప్రజావేదిక కూల్చేశాడు. ఇంకా ఆయన ఏంటి అది ప్రజల సొమ్ము. ఎవరినడి కూల్చావు నువ్వు? ఎందుకు కూల్చావు? నువ్వు చెప్పావు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూల్చేశారు, అది తప్పే కదా. అన్ని వేల కోట్లు ఇప్పుడు నీ జేబులో నుంచి ఇస్తావా, నీ భార్య జేబులో నుంచి ఇస్తావా? ఇవ్వాలి కదా, కట్టాలి కదా ప్రజలకి. మరి ఎందుకు చేయలేదు? ఇదా నువ్వు చేసేది పరిపాలన? ఆ తర్వాత వచ్చిన దగ్గర నుంచి గొడవలు, హత్యలు, హంగామా ఒకటి కాదండి, చెప్పడానికి మాకు భయంకరమైన జన్ని సీన్లు చూపించారు. అది ఒక రాక్షసి పాలన, దీన్ని వదిలించుకుందామనే జనాలు తిరగబడి కూటమి ప్రభుత్వాన్ని గెలిపించుకున్నారు. అంటే ఇక్కడ చంద్రబాబు స్థానిక ఎలక్షన్స్ రాబోతున్నవి, చంద్రబాబు అధికారంలో ఉన్నాడు. అసలు అధికార దాహం కోసం ఏది చేయడానికైనా దిగజారిపోతాడు చంద్రబాబు అంటూ ఉన్నారు. దాన్ని మనం ఎదుర్కోవడానికి ఒక యుద్ధ వాతావరణం మనం తీసుకొచ్చి యుద్ధం చేయడానికి అందరూ సిద్ధంగా కండి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతున్నారు. మరి గతంలో జగన్మోహన్ రెడ్డి హయాంలో కూడా స్థానిక ఎలక్షన్స్ జరిగినవి. అప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉందంటారు? ఇప్పుడు సిచ్యువేషన్ ఎలా ఉండబోతుందంటారు? అసలు అప్పుడు ఎలక్షన్ అన్న దగ్గర నుంచి ఎక్కడికక్కడ వాళ్ళే మొత్తం సాధన చేసుకున్నారు కదండి. ఇవన్నీ వాళ్ళే గెలిచినట్టు ప్రకటించుకున్నారు కదండి. ఎక్కడికక్కడ ఎలక్షన్ జరపకుండానే చేసుకున్నారు. మరి అన్నీ ఆల్రెడీ చేసున్నారు కాబట్టి ఈరోజు ఆయన చేస్తాడు అంటే ఎవరండి నమ్మేది? ఎవ్వరూ నమ్మరండి. చంద్రబాబు నాయుడు గారు అలాంటి మనిషి కాదు. పరిపాలన పరంగా చేసే మనిషే కానీ నీకు మళ్ళీ అలా నీతి తప్పి చేసే మనిషి అయితే కాదు. అదంతా ఒకటి మాట అండి. ఆయన మాట్లాడే మాటలు వేస్ట్ అయిన మాటలు. ఇక్కడ కరెక్ట్గానే జరుగుతుంది. ఇక్కడ అసెంబ్లీ గురించి మాట్లాడితే జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడూ మాట్లాడుతాను, నేను ప్రజల మనిషిని అంటూ ఉన్నారు. మరి ఈరోజు నా ప్రజల గురించి మాట్లాడే వ్యక్తి అయితే మరి అసెంబ్లీకి రావట్లేదు. శాసనమండలిలో రచ్చ జరుగుతూ ఉంది. మరి ఈరోజు అదే అసెంబ్లీ గురించి జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడుతూ క్రికెట్ టీంలు ప్లేయర్స్ 11 మంది లేకుండా తండ్రి కొడుకులు ఇద్దరే ఆడితే ఎలా గెలుస్తారు, ఒక ఆర్భాటంగా చేస్తా ఉన్నారని చెప్పి మాట్లాడుతారు జగన్మోహన్ రెడ్డి గారు. ఏంటండి దాని మీద? సరేనాడు ఒకడన్నా గెలుస్తారని. ఇప్పుడు ఆయన ఎన్నిసార్లు అండి లోకేష్ బాబు గారు ఎన్నిసార్లు సవాల్ ఇచ్చారు, నువ్వు ఎక్కడ రమ్మంటే అక్కడికి వస్తా, ఏ టైం రమ్మంటే ఆ టైం వస్తా, మాట్లాడదామని. ఒక్కడన్నా బయటకు వచ్చాడా? ఒకడన్నా మాట్లాడా? ఎక్కడన్నా ఆ విషయంలో అసలు మర్చిపోయినట్టే ఉన్నారు కదండి. పోనీ నీకు అంత దమ్ము ధైర్యం ఉన్నవాడు నిజంగానే అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడు, ప్రజల తరపున మాట్లాడు. మీరు తప్పు చేశారు ఇదిగో అని చెప్పు, మేమందరం చూస్తాము నువ్వు మాట్లాడేది. నీకు అది చేత కావట్లేదు కదా, అక్కడ తప్పు అనేది లేదు కాబట్టి నువ్వు ఈరోజు ఇలా ఏం మాట్లాడగలుగుతున్నావు. లోకేష్ బాబు గారు ఏ తప్పు చేయలేదు, ఆయన చాలా కరెక్ట్ మనిషి. ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత ఎమ్మెల్యే అసెంబ్లీకి వెళ్ళి మాట్లాడి మీ నియోజకవర్గం రావాల్సిన నిధులన్నీ కూడా సక్రమంగా మాట్లాడుకుని తీసుకొచ్చారు. మరి ఇక్కడ 11 మంది గెలిచిన తర్వాత మరి వాళ్ళు ఎందుకని అసెంబ్లీకి వెళ్ళట్లేదు అంటారు? ఇప్పుడు 11 మందే గెలిచారనుకోండి, సపోజ్ ఆయన వెళ్ళకపోయినా ఆ 10 మందినన్నా పంపించి మాట్లాడించాలి కదండి. వాళ్ళని గెలిపించిన ప్రజలు ఏం చేస్తారు? ఎవరిని అడుగుతారు? ఆ ఏరియాలో ప్రజలకి ఎవరు న్యాయం చేస్తారు? అంటే గెలిస్తేనేమో మీరు చేస్తారు డబ్బులు సంపాదించుకోవడానికి, ఓడిపోతేనేమో జనాలను పక్కన పెట్టేస్తారు. ఇలాంటప్పుడు అసలు మీకు ఆ 10 కూడా ఇవ్వటం దండగే కదా.
అది వాళ్ళకు కూడా చెప్పి మీరు కూడా వచ్చుంటే మన తరపున జగన్ గారు వచ్చాడు మాట్లాడుతున్నారు 10 మంది అయినా పోరాడుతున్నారు అనుకుంటాం. అలాంటిది నువ్వు వస్తున్నావా? ఒక్కళ్ళు ఉన్నా సరే మాట్లాడాలండి. ఎమ్మెల్యేగా గెలిచినప్పుడు ఒక్కళ్ళు ఉన్నా సరే అసెంబ్లీలోకి వెళ్ళి మనకు చేతనైంది మనం మాట్లాడాలి. వాళ్ళు ఏమన్నారనేది తర్వాత జనం తెలుసుకుంటారు. అది నీకు చేతకట్లేదు కదా, అంటే తప్పు నీ దగ్గరే పెట్టుకున్నావు నువ్వు, అందుకే మాట్లాడలేదు. సంవత్సరంలో జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర కూడా ఉంటుంది, ప్రజలందరూ సిద్ధంగా అండి. జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ రాజశేఖర రెడ్డి కొడుకు వస్తాడు ప్రజల్లోకి అని చెప్పి అంటూ ఉన్నారు. ఏంటండి మరి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేస్తే అసలు ఎలా ఉంటుంది అంటారు? పాదయాత్ర చేయమనండి, పాక్కుని జల్లమనండి, ఏది చేసినా కూడా జనాలకైతే 90% అందరికీ తెలిసిపోయిందమ్మా. ఎవరు తెలిసి కావాలని చెప్పేసి ఇంట్లో అరాచకం దాంట్లోకి వెళ్ళరో దిగరో, వాళ్ళ కుటుంబాలను దింపుకోరు కూడా నాకు తెలిసి. ఏదో ఆయనకు ఓటు నాకు అంత ఉంది ఎంత ఉందంటే ఓకే ఉంటుంది, అంతవరకు వేయించుకుంటావు, అంతవరకే చెప్పించి నాకు తెలిసి ఇప్పుడు ఈ 11 కూడా ఎవరు ఈసారి ఇప్పుడు ఒక్కటి చేయట్లేదు కదండి. ఒక్కటి ఇదిగో నేను చేశాను, ఆయన ఏంటండి డబ్బులు ఇచ్చా, నేను ఇచ్చా, పథకాలు ఇచ్చా, నువ్వు స్విచ్ నొక్కావు, బట్టలు నొక్కావు, నువ్వు అప్పులు తెచ్చి డబ్బులు ఏం చేసావు? ఎందుకు 45 ఏళ్ళకి డబ్బులు ఏంటి? వాళ్ళు ఏమన్నా ముసలాళ్ళ? 60 ఏళ్ళు వచ్చినాక ఎలాగ పింఛన్ ఇస్తున్నావు నువ్వు? పింఛన్ ఇవ్వడానికి మాత్రం 250 పెంచుకుని వచ్చావు 5 సంవత్సరాలు. మరి బాబు గారు అట్లా కాదుగా, ఇట్లా చెప్పాడు 3000 నుంచి 4000 చేశాడు, 1000 నుంచి 2000 చేశాడు. ఫస్ట్ అన్నీ ఆయనేగా చేసుకుంటూ వచ్చాడు ఇది. మరి అది నువ్వు చేయలేకపోతే ఈ బట్టలు ఎందుకు నొక్కావు? నువ్వు ఎవరికి నొక్కావు? మరి అది కూడా అసలు ఇవ్వాల్సిన వాళ్ళకి ఇవ్వలేదు కదా. ఈ అంత బట్టలు నొక్కడం ఏంటండి? ఆయన ఏంటండి? నేను కూడా నొక్కుతా, డబ్బులు ఇచ్చి మిషన్లో పెట్టి బట్టలు నొక్కమంటే నేను కూడా నొక్కుతాను అందరికీను. దానివల్ల రాష్ట్రానికి ఉపయోగం ఏంటి? ప్రజలకు ఉపయోగం ఏంటి? రాష్ట్రం ఏమన్నా ఇంకా దివాళా తీస్తుంది, ఇంకా అప్పుల పాలైపోతుంది. ఈరోజు అప్పు చేసినా డెవలప్మెంట్ అవుతుంది, కనపడుతుంది. అమరావతి అవుతుంది, పోలవరం అవుతుంది, జనాలకు కూడా అన్నీ చేస్తున్నారు. మాకు కావాల్సింది అదేనండి, అలాంటి గవర్నమెంటే కావాలని కూడా కోరుకుంటున్నాం.